బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన భారత ఆర్మీలో ఒక పాకిస్తాన్ గుడాచారి ఉన్నాడు. ఏకంగా ఈయన మూలంగానే, ఈ గుడాచారి, ఈ ద్రోహి మూలంగానే పాకిస్తాన్ కి చాలా కీలకమైన సమాచారం అందింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరించాడు ఈ దుర్మార్గుడు. పహల్గామ్ దాడి వెనుక ఒక సిఆర్పిఎఫ్ జవాన్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఎప్పటికప్పుడు ఈ సిఆర్పిఎఫ్ జవానే సమాచారం అందించాడు. మోతీరామ్ జాట్, ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ పేరు మోతీరామ్ జాట్ గా తెలుస్తోంది. మోతీరామ్ జాట్ అనేటువంటి ఈ దుర్మార్గుడే ఒక స్పైగా మారిపోయి పాకిస్తాన్ కి మన సమాచారం అందించడంలో చాలా కీలకంగా వివరించారు. ఏకంగా ఏఎస్ఐ, దీంట్లో సిఆర్పిఎఫ్ ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మోతీరామ్ జట్ అనే వ్యక్తి దీంట్లో పనిచేసినట్టు తెలుస్తోంది. 116 బెటాలియన్ సిఆర్పిఎఫ్ దగ్గర పనిచేశారు. అయితే వారం రోజుల క్రితమే, ఈ ఉగ్రదాడి ఘటన కంటే వారం రోజుల క్రితమే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఈ మోతీరామే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించాడు. మోతీరామ్ జాట్ ని ప్రస్తుతం ఎన్ఐఏ నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. 2023 నుంచి పాక్ టెర్రరిస్టులకి సమాచారం ఇస్తున్నట్టుగా గుర్తించారు. పాకిస్తాన్ నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్టుగా గుర్తించారు అధికారులు. పహల్గామ్ కి సంబంధించినటువంటి సున్నిత సమాచారాన్ని ఈ మోతీరామే వారికి చేర్చే ప్రయత్నం చేశాడు. సో ప్రస్తుతానికి 2023 నుంచి కూడా సమాచారం అందిస్తున్నాడంటే ఏ స్థాయిలో పనిచేశారో తలుసుకుంటేనే నిజంగా దుర్మార్గమైన పరిస్థితి పాల్పడ్డాడు. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీలో పనిచేస్తూ ఈ దుర్మార్గుడు ఈ రకంగా ప్రవర్తించాడు. మోతీరామ్ జాట్ అనేటువంటి ఈ నికృష్టుడు, ఈ నీచ్ కమిన్ కుత్తే, ఆ పాపిష్టి పాకిస్తాన్ కుక్కలకు సహకరించి, ఆ ఉగ్రవాదులకు సహకరించి పహల్గామ్ ఉగ్రదాడి వెనక కారణమయ్యాడు. 6 రోజుల మునిపే, అంటే ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది ఏప్రిల్ 22న, అంటే ఒక 6 రోజుల ముందే అక్కడి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినట్టుగా సమాచారం అంతోంది. అయితే ఆ వ్యక్తిని ఎలా గుర్తించారంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరు సమాచారం అందిస్తున్నారు, అక్కడ ఎవరెవరు విధులు నిర్వర్తించారు, అక్కడ ఎవరెవరి రకంగా అనుమానంగా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో విచారణ చేపడుతూ ఉంటే ఈ మోతీరామ్ జాట్కి సంబంధించిన నిర్వాకం బట్టబయలైంది, బహిర్గతమైంది. విచారిస్తే ఈ 2023 నుంచి, అంటే సుమారుగా 2 ఏళ్ల నుంచి కూడా ఎప్పటికప్పుడు అటు పాకిస్తాన్ ఉగ్రవాదులకి మన సమాచారం చేరవేస్తూ ఉన్నాడట. సో ఇటువంటి, అదే చెప్తున్నా, జ్యోతి మల్హోత్రా లాంటి ఆ దుర్మార్గులకి, ఆ పాపిస్టి పాకిస్తాన్ డబ్బులు తినబెట్టి ఆ పాపిస్టి కుక్కకి ఏ రకంగా సమాచారం లీక్ అయిందన్నప్పుడు నేను చెప్పాను కదా, భారత ఆర్మీ నుంచే ఎవడో ఒక దుర్మార్గుడు సమాచారం అందించాడని చెప్పి. ఎస్, బహుశా ఈ మోతీరామ్ జాట్ అయి ఉంటాడు. భారత ఆర్మీలో పనిచేస్తూ పాకిస్తాన్ కుక్కగా వ్యవహరించాడు ఈ దుర్మార్గుడు. సో పాకిస్తాన్కే కాదు, జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు చాలా మందిని ఉపయోగించి ఎప్పటికప్పుడు ఇక్కడి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయాలని ఒక దుర్బుద్ధితో ఇక్కడి సమాచారాన్ని పాక్ ఉగ్రవాదులకు చేరవేయడం, ఇక్కడ మన భారత ఆర్మీకి సంబంధించిన చాలా గోప్యమైన డీటెయిల్స్ని, ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ చర్చల్ని ఏకంగా అక్కడికి లీక్ చేయడం, ఇలా వివిధ రకాలుగా ప్రయత్నం చేసి ఏదో రకంగా భారత్లో అలజడి సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో పనిచేశాడు. పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నాడు. ఈ విషయానికి గాను పాకిస్తాన్ ఆయనకి చాలా పెద్ద మొత్తంలో అందించింది. సో మోతీరామ్ జట్ అనేటువంటి వ్యక్తి ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు. సిఆర్పిఎఫ్లో ఏఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి. మరీ ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడు, ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు మన భారతదేశానికి ఆర్మీగా పనిచేస్తూ మన జీతభత్యాలు తీసుకొని మనం ఇచ్చేటువంటి తిండి తిప్పలు, మనం ఇచ్చేటువంటి ఆ తిండితో బతికేటువంటి ఈ దుర్మార్గుడు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరిస్తాడా? పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలుపుతాడా? పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకి వీడి హస్తం కూడా ఉందని చెప్పి ఇప్పుడు ఈ మాట చెప్తుంటే రక్తం మరుగుతోంది. నిజంగా వీడిని ఎలా చేయాలంటే, మనం బేసిక్గా జల్లెడ లాంటిది వాడుతుంటాం కదా, ఆ రకంగా వాని ఒళ్ళు మొత్తం కూడా తూట్లు అయిపోవాలి. ఒళ్ళో మొత్తం ఛిద్రాలు, ఒంట్లో మొత్తం ఛిద్రాలు అయిపోవాలి, అటువంటి తూట్లు దించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక, వీడు పనిచేసేదో సామాన్యమైన భారతీయుడే కాదు, ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఇక్కడ సమాచారాన్ని అక్కడికి లీక్ చేయడం, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి ప్రతి అంశాన్ని బ్లూ ప్రింట్తో సహా వాడికి అందించడం ఉగ్రవాదులంటే ఎంత దుర్మార్గమైన పనికి పాల్పడి ఉంటాడు ఈ వ్యక్తి. ఒక్కరితో సాధ్యమని అనుకోలేం మనం. కేవలం ఈ మోతీరామ్ ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా గోప్యమైన ఇన్ఫర్మేషన్ని, మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ని, మన భారత ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని, మన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఏ రకంగా రావాలి, ఎక్కడ నివాసం ఉండాలి, ఏ రకంగా ర్యాక్ చేయాలి, ఎలా వెళ్ళిపోవాలనేటువంటి ఇంత గోప్యమైన సమాచారాన్ని వారికి అందించగలిగారంటే చాలా మందే ఉన్నారు. ఒక్కడు మాత్రమే కాదు, ఇంకా చాలా మందే ఉన్నారు. ఒక ఏఎస్ఐ స్థాయి అధికారి ఈ రకంగా చేసుకొచ్చాడంటే ఇంకా చిన్న చిత్తగా ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారని తలుచుకుంటేనే కొంత ఆశ్చర్యం వేస్తుంది, అలాగే భయం కూడా కలుగుతోంది. సో ప్రస్తుతానికి ఈ జ్యోతిరామ్ భట్ని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారిస్తున్న సమయంలో 2023లో పెద్ద ఎత్తున అక్కడి నుంచి పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ప్రారంభించాయి. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఈ మోతీరామ్ జట్కి, సిఆర్పిఎఫ్ జవాన్కి
పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంతోనే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. ద ఇండివిజువల్స్ హ్యాస్ బిన్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీసెస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 21/5/2025. సో నిన్న 5 రోజుల క్రితమే ఈ దుర్మార్గుని విధుల నుంచి తొలగించారు. ఈ దుర్మార్గుని 21/5/2025న తొలగించడం జరిగింది. అండర్ ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెడ్ విత్ సిఆర్పిఎఫ్ రూల్స్. సో మన భారత ఆర్మీలో పనిచేసి ఇక్కడి సమాచారాన్ని అక్కడి వాళ్ళకు చేరవేసినటువంటి ఈ నేపథ్యంలో పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి మన భారత ఆర్మీ నిఘా వర్గాలు, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ విభాగం సంబంధించిన అధికారులు మొత్తం కూడా విచారించి వాటిని ఆల్రెడీ ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం నుంచి తొలగిస్తే సరిపోదు. ఉద్యోగం నుంచి తొలగించడం అనేది కేవలం ఒక తాత్కాలికంగా వాడిని దెబ్బకొట్టే ప్రయత్నమే. వాడిని ఏకంగా చంపేయాలి. మీరు చెప్పండి, మీ కామెంట్స్ చదువుతాను. ఏకంగా మన భారత ఆర్మీలో పనిచేస్తున్న ఒక దుర్మార్గుడు పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి మన ప్రాంతీయులు, మన భారతీయులని 26 మందిని హతం చేశాడు. 26 మంది మరణాలకు కారణమయ్యాడంటే వారిని ఎలా శిక్షించాలి మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిజంగా ఇంతటి దుర్మార్గులు నిజంగా బతుకుండకూడదు. జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు బతుకుండకూడదు. ఇలాంటి వాళ్ళు బతుకుంటే ఈ చీడపూరు ఎక్కడున్నా కూడా చెదలు పట్టిస్తుంది. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. సమాజానికి అంతా కూడా చీడపురుగు లాంటి వారు. ఈ చీడపురుగులు బ్రతికుంటే దీని యొక్క ప్రభావం ఇంకా పెరగవచ్చు. దీని పరివారాన్ని పెంచుకోవచ్చు. డబ్బాషకి ఇంకా చాలా మందిని తయారు చేయవచ్చు కూడా. ఒక అమ్మాయి అందులో ఇరుక్కొని, ఒక అమ్మాయి అందులో చిక్కుకొని, ఒక అమ్మాయి అందులో పూర్తిగా వాళ్ళ వైపుగా మారిపోయి చాలా మంది అబ్బాయిలకు వలవేసింది. చాలా మంది సామాన్య వ్యక్తులకు వలవేసింది. ఏకంగా మిమ్మల్ని నన్ను అందరినీ కూడా ఒక యూట్యూబ్ బ్లాగర్ పేరుతో అందరినీ మోసగించింది. కానీ వాస్తవానికి ఆ దుర్మార్గాలు ఎవరు? పాకిస్తాన్కి గుడాచారిగా పనిచేస్తూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అధికారులతో కులకడాలు, అక్కడ అధికారులతో సరసలాడాలు, అక్కడ అధికారులతో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి మన సమాచారం లీక్ చేస్తారా? సో వీళ్ళందరికీ ఎలా వచ్చింది సమాచారం? ఈ దేవేంద్ర సింగ్ కానివ్వండి, నుమాన్ లాహిక్, వీళ్ళందరికీ ఎలా వచ్చిన సమాచారం అంటే నీకు నాకు తెలిసిన సమాచారమే కాదు, మనందరికీ తెలిసేటువంటి ఈ సమాచారమే కాదు, లోపల ఆర్మీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్కషన్స్, ఇంటర్నల్గా మాట్లాడే టాక్స్ సంబంధించి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరాయనంటే ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సహకరించే దాంట్లో ఈ సామాన్య వ్యక్తులు జ్యోతి మల్హోత్రా, దేవేందర్ సింగ్, షాజాద్, తారిఫ్ సింగ్ వీళ్ళతో పాటుగా ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి పదే ఆర్టీవీ కూడా మీకు హెచ్చరించే ప్రయత్నం చేసింది. మిమ్మల్ని కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరో కాదు, ఈ మోతీరామ్ జట్ అనేటువంటి ఈ దుర్మార్గుడే, ఈ నీచ్ కమిన్ కుత్తేగాడే ఏకంగా పాకిస్తాన్కి సహకరించి మన భారత ఆర్మీకి సంబంధించి గోప్యమైన సమాచారాన్ని లీక్ చేసే ప్రయత్నం చేశాడు. వారందరికీ సమాచారం చేరవేశాడు. ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళని, ఈ మోతీరామ్ జట్ లాంటి వ్యక్తులు అందరూ కూడా కలగలిపి ఒక పెద్ద బ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకున్నారు. మన ఆర్మీ సమాచారాన్ని, మన భారతీయులకు సంబంధించి అనేక గోప్యమైన విషయాలు మొత్తాన్ని కూడా పాకిస్తాన్కి చేరవేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏకంగా సిఆర్పిఎఫ్ జవానే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించి పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకి కారణమయ్యాడు అని అంటే ప్రస్తుతం కేవలం ఒక శిక్ష అంటే ఉద్యోగం తొలగించడమే కాదు, అంతకు మించి శిక్ష వేయాలి. ఎందుకంటే డెఫినెట్గా అంతటి స్థాయిలో వేస్తేనే ఆ చీడపురులను అంతా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ప్రజెంట్ మోతీరామ్ జట్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? అయితే చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు, స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ మామూలు సాధారణ వ్యక్తులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న సమాచారం అక్కడ ఇస్తున్నారు. అక్కడ నుంచి వచ్చేటువంటి మెసేజ్లను బట్టి ఇక్కడ అలజడి సృష్టించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చూసాం మనం అనేక సార్లు ఇక్కడనే ఉంటూ పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడడము, ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గం సంబంధించినటువంటి హిందువులకు సంబంధించి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కార్యక్రమాలు గతంలో చేసినటువంటి చూసాం. ఉగ్రవాదులకు ఓపెన్ గా మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ ర్యాలీలో వాళ్ళకు ర్యాలీలో వారికి అనుకూలంగా పనిచేయడము, గతంలో పార్లమెంట్ పైన దాడి చేసినటువంటి వారికి కానీ, ముంబై అటాక్ జరిగినటువంటి దాంట్లో వారికి మద్దతు తెలపడం కానీ, కసబ్ కానీ, అఫ్జల్ గురు కానీ బాహాటంగా మద్దతు తెలిపినటువంటి పాకిస్తాన్ సానుభూతి పరులు ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు చాలా మంది ఉన్నారు. వీళ్ళే కాదు, డైరెక్ట్ గా ఆర్మీలో కూడా హానీ ట్రాప్ రూపంలోనూ డబ్బుల కాశపడు వీళ్ళంతా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. జ్యోతి మల్హోత్రా కావచ్చు, ఇప్పుడు దొరికినటువంటి జవాన్ మోతీరామ్ జాట్ కావచ్చు, ఇదంతా కూడా ఏదో ఒక రకంగా హనీ ట్రాప్, డబ్బులు, తర్వాత ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి విలాసాలకు ఆశపడి దేశ రహస్య సమాచారాన్ని, సున్నిత సమాచారాన్ని చేరవేయడము, వాళ్ళ చావుకు కారణం కావడము, సాధారణ ప్రజలు, అమాయకుల ప్రాణాలకు ముప్పు తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తామని మొత్తానికి గుర్తించారు. సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి వ్యక్తిని 2023 నుంచి సమాచారం ఇస్తున్నట్టుగా గుర్తించారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రమాదం. వీళ్ళకంటే దేశంలో ఎలాంటి సిచ్యువేషన్ లేకుండా, ఎలాంటి పరిస్థితి లేకుండా అడుక్కు తినేటువంటి వాళ్ళు, సొంతంగా బతికేటువంటి వాళ్ళు చాలా ఉత్తమం. వీరికంటే కూడా ఆల్రెడీ జీతం తీసుకుంటూ, ఆర్మీలో పనిచేస్తూ, ఇన్ని రోజులుగా సర్వీస్ తీసుకుంటూ, ఇంకా ఎక్స్ట్రా డబ్బులకు ఆశపడి
ఈ రకంగా పాకిస్తాన్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి కామెంట్స్ చదువుదాం. ఇక్కడ శ్రీను కే అని చెప్పి కామెంట్ చేశారు ఆయన. సార్ ఒక రిక్వెస్ట్, దయచేసి మీరు ఆర్మీని మాత్రం ఇక్కడ కించపరచకండి. ఆర్మీ వేరు, సిఆర్పిఎఫ్, ఐటీపీబీ, ఈ ఇండో టిబెటియన్, ఈ బిఎస్ఎఫ్, యూటెల్ ఇవన్నీ కూడా వేరు అంటున్నారు. ఐ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. నేను ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నాను. ఇండియన్ ఆర్మీ నిజంగా ఈ రోజు మనం భారతీయులమంతా కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నాము. అది పాకిస్తాన్ యుద్ధం చేసినా, చైనా నుంచి విపత్తు కలిగినా, ఇతర దేశాల నుంచి విపత్తులు వచ్చినా కూడా కాపాడి రొమ్ము విరిచి నిలబడేటువంటి నా ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఆర్మీని కించపరచలేదు, కానీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. కొంతమంది దాంట్లో కూడా, ఎందుకంటే సిఆర్పిఎఫ్ జవాన్ అంటే అంటున్నట్టుగా టెరిటోరియల్ ఆర్మీ వేరు, ఐ అండర్స్టాండ్. కానీ ఆ టెరిటోరియల్ ఆర్మీ అయినా కూడా నా భారతీయుడే కదా, భారతదేశంలో ఉండేవాడే కదా, భారతదేశం నుంచి మనం కట్టిన ట్యాక్స్ల చేత జీతాలు తీసుకునేవాడే కదా, ధైర్య సాహసాలు ప్రదర్శించి భారతదేశాన్ని రక్షిస్తానని చెప్పి ఆ ఉద్యోగంలో చేరుంటాడు కదా. మరి మోతీరామ్ జట్ లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటున్నా అంటే జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులకి సామాన్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిందనంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే సిఆర్పిఎఫ్ లో వివిధ ఆర్మీ గ్రూప్స్ లో పనిచేస్తారో వారందరూ కూడా ఇటువంటి ఒకరిద్దరు, మోతీరామ్ లాంటి ఒకరిద్దరు చేయడం వల్ల వాళ్ళకి సమాచారం బయటికి పొక్కింది. అలాంటి వాళ్ళతోనే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకి పాల్పడగలిగింది. పాకిస్తాన్ ఆర్మీకి కూడా మన సమాచారం అందింది. మీరు గమనించండి, ఒక సామాన్యమైన సెక్యూరిటీ గార్డ్, హర్యానాలో పనిచేసే సామాన్యమైన సెక్యూరిటీ గార్డ్కి ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో మన దగ్గర మిసైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రకంగా పొందుపరిచి ఉన్నారు, మన బార్డర్ వెంట ఎటువంటి గస్తీ కాస్తోంది, ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫోటోలతో సహా అక్కడ వాళ్ళకి పంపించగలిగాడంటే ఈ వ్యక్తికి ఎలా తెలుస్తుంది? వీడు పోయి చూశాడు అక్కడికి ఏమన్నా అంటే డెఫినెట్గా ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మోతీరామ్ జట్ లాంటి వ్యక్తులు ఒక్కరే బయటపడ్డారు. ఇంకా తవ్వినా కొద్ది డెఫినెట్గా కొంతమంది బయటపడే అవకాశం ఉంది. ఐ సెల్యూట్ మై ఇండియన్ ఆర్మీ. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఇండియన్ ఆర్మీ అంటే చాలా గౌరవం ఉంది, ఇండియన్ ఆర్మీ అంటే చాలా నమ్మకం ఉంది, ఇండియన్ ఆర్మీ అంటే చాలా ధైర్యం కూడా ఉంది. కానీ కొంతమంది ఒక్కరిద్దరు చేసేటువంటి వ్యక్తులకి, అది టెరిటోరియల్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ ఏదైనా కూడా ఒక్కరిద్దరు చేసే పని కారణంగానే అందరికీ ఇబ్బంది కలుగుతోంది. మనలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆ రోజు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఏకంగా 26 మంది ఈ దుర్మార్గుడు చేయడం వల్ల చనిపోయారు. ఇంకా చాలా మంది అంటున్నారు సరోజిని ఉరితీయాలంటున్నారు, చంపేయాలంటున్నారు, నరికి చంపేయాలంటున్నారు, చంపండి అంటున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం దేశద్రోహి ముద్ర వేయాలి. ఏ గవర్నమెంట్ సర్వీస్ కానీ, ఏ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళకి లబ్ధి చేకూరే పరకాలు ఉండకూడదు అని చెప్పి శ్రీను కే కామెంట్ చేశారు. ఎస్, నిజంగానే అటువంటి చర్యలు ఉండాలి. ఆ కుటుంబం మొత్తానిపైన ద్రోహిగా ముద్ర వేయాలి అంటే కనుక డెఫినెట్గా అటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి దానికి ఎంత అథెంటిసిటీ ఉంటుంది, ఎంత మేరకు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచిస్తారు చూడాలి. సో కాల్చి చంపేయండి అని చెప్పి లింబారి జగర్లా అంటున్నారు. సో మీరు కామెంట్ చేయండి. నిజంగా ఇటువంటి దుర్మార్గులు ఇంకా ఉండే అవకాశం ఉంది. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, తెలుగు రాష్ట్రాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిని పట్టుకున్నారు మన పోలీస్ అధికారులు, నిఘా వర్గాలకు సంబంధించి. ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకి చాలా మంది పాల్పడే అవకాశం ఉంది. సో గతంలో అనేక ఉదాహరణలు మనం చూసాం. సో స్లీపర్ సెల్స్ వంటి వాళ్ళని మనం గమనించకపోతే డెఫినెట్గా పొరపాటు పడ్డట్టే, డెఫినెట్గా ఇబ్బందులు పడడం ఖాయం. సో దయచేసి వారిని గుర్తించే పనిలో ఉండండి. మీకు డెఫినెట్గా ఆర్టీవీ పదే చెప్తోంది, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ చుట్టూ ఎవరైనా కనుక అనుమానితంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదు అనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా పర్వాలేదు, మేము వాళ్ళ యొక్క విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తాం, వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. ఎందుకంటే ఇంకొక కేవలం 3 రోజులు మాత్రం మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా కనుక అనుమానాస్పదంగా విదేశీయులు కనుక మన దేశంలో ఉన్నట్టయితే వెంటనే వారిని గుర్తించండి, ధ్రువపత్రాలు చెక్ చేయండి, లేని ఎడల వారందరినీ కూడా పంపించేయండి అని చెప్తున్నారు. ఇక్కడ ఫెడప్ అని చెప్పి స్లీపర్ సెల్స్ అంటే ఎవరు కామెంట్ చేశారు ఆయన. స్లీపర్ సెల్స్ అని అంటే పాకిస్తాన్ మద్దతుదారులు. వాళ్ళంతా కూడా మన దగ్గరే, మన వంటి వాళ్ళలాగానే, ఇండియన్స్ లాగానే మన చుట్టూ మన పక్కనే తిరిగి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవారు. ఉదాహరణకి సికింద్రాబాద్ సమీర్ లాంటి వ్యక్తులు రాడికల్ ఆలోచనతో ఇక్కడ భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఇక్కడ మారణహోమం సృష్టించాలి, పాకిస్తాన్ లబ్ధి జరగాలి. మరోవైపుగా అటువైపు విజయనగరంలో సిరాజ్ అనే యువకుడు వాడేం చేస్తాడంటే వాడు ఈ రకంగానే బాంబ్ బ్లాస్ట్ చేయాలి, మానవ బాంబుగా మారిపోవాలి, భారతదేశం అల్లకల్లోలం సృష్టించాలి, భారతదేశంలో మారణహోమం సృష్టించాలి, ఆ తర్వాత అటు వెళ్ళిపోయి పాకిస్తాన్కి సహకరించాలి. స్లీపర్ సెల్స్ అంటే మన దేశంలో ఉండి పాకిస్తాన్కి సహకరించే వాళ్ళు, బంగ్లాదేశ్కి సహకరించే వాళ్ళు, చైనాకి సహకరించే వాళ్ళు, మన చుట్టూ దేశాలకు ఏదో రకంగా సహకరిస్తూ మనం భారతదేశం, ఉదాహరణకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో భారతదేశం నిజంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిందా, పాకిస్తాన్ని హతమార్చిందా, ఉగ్రవాదులు చనిపోయారన్న ఆలోచనతో క్వశ్చన్ మార్క్తో ఉంటారు చూసారా, వీళ్ళంతా ఉగ్రవాదులు, వీళ్ళంతా స్లీపర్ సెల్సే. అటువంటి వారిని గుర్తించండి, వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఎస్ మధు, యాజ్ పర్ సిఆర్పిఎఫ్ రూల్స్ ప్రకారంగా
ఒక వ్యక్తి ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు, ఇంతటి దుర్మార్గానికి దుశ్చర్యకి పాల్పడ్డాడు, మన భారత ఆర్మీకి సంబంధించినటువంటి గోప్యమైన సమాచారాన్ని లీక్ చేశారంటే వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయి బేసిక్గా అనేది మాత్రం కొంత ఆలోచించాల్సి. ఎందుకంటే ఇక్కడ మోతీరామ్ జట్ అనేటువంటి వ్యక్తి మన భారత ఆర్మీలో పనిచేస్తూ ఇక్కడే సర్వీస్లో ఉండి మన భారతదేశాన్ని రక్షిస్తానని చెప్పి కొంత ప్రమాణం చేసి ప్రామిస్ చేసి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి భారతదేశం ఇచ్చేటువంటి తిండి తిని ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ శ్వాస పీల్చుకొని పాకిస్తాన్ సహకరిస్తాడా? పాపిస్ట్ డబ్బుల కోసం 10 రూపాయల కోసం పాకిస్తాన్ సహకరిస్తాడా? ఈ డబ్బుల కోసం దేశాన్ని అమ్మకానికి పెడతాడా? ఈ డబ్బుల కోసం మన ప్రాణాలు తీస్తాడా? ఇటువంటి దుర్మార్గాలను డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. మరి భారత ఆర్మీ నిఘా వర్గాలు ఇప్పటికే విచారణ చేపడుతున్నాయి. ఆల్రెడీ సర్వీస్ నుంచి తొలగించారు. సర్వీస్ నుంచి తొలగించేంత మాత్రాన మహా అయితే వాడు జీతం ఆగిపోతుంది, కానీ పాకిస్తాన్కి ఆల్రెడీ సహకరించి ఉన్నాడు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో దండుకొని ఉంటాడు, చాలా పెద్ద మొత్తంలో వెనకేసి ఉంటాడు. సో ఇక్కడ కుటుంబం మొత్తానికి శిక్ష వేయడం తప్పు. వాళ్ళ కుటుంబీకులు ఏం చేశారు, ఏ చేయలేదు కదా, తప్పు వాడికి మరణ శిక్ష వేయాలి. ఎస్ అఫ్ కోర్స్ మీరు చెప్తానో నేను చెప్తానో కుటుంబానికి శిక్ష వేయడం అని చెప్పి మనం కోవడం తప్పు, అది కరెక్ట్ కాదేమో. డెఫినెట్గా వాళ్ళని కూడా విచారించి వాళ్ళలో కూడా ఎవరైనా సహకరించి ఉంటారా, వాళ్ళలో కూడా ఎవరైనా రాడికల్ ఆలోచనతో ఉన్నారా, వాళ్ళలో కూడా ఎవరికైనా పాకిస్తాన్ వెళ్ళేటువంటి గత హిస్టరీ ఉందా అని కనుక గమనిస్తే వాళ్ళని విచారించడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళపైన శిక్ష వేయాలని చెప్పి మీరు మనం కోరుకోవడం అనేది తప్పు. ఇక సత్యనారాయణ కామెంట్ చేశారు, దేశద్రోహులను, కలుపు మొక్కలను, శత్రుదేశం పాక్ దేశం రహస్యంలను అందజేస్తున్న నీచులకు తగు శిక్షలు అందజేయవలను. భారత సైనిక రక్షణ దళమునకు శతకోటి వందనాలు, కృతజ్ఞతలు. జై జవాన్ జై హింద్. ఎస్, జై జవాన్ జై హింద్, భారత్ మాతాకి జై. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఇండియన్ ఆర్మీ పట్ల చాలా గౌరవం ఉంది, చాలా నమ్మకం ఉంది. నేను స్వేచ్ఛగా ఇప్పుడు మీకు ఈ వార్తను అందిస్తున్నానన్నా కూడా ఇండియన్ ఆర్మీ ఇచ్చినటువంటి ధైర్యమే ఇండియన్ ఆర్మీని రక్షిస్తుంది. కాబట్టి ఇండియన్ ఆర్మీ పట్ల ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పుగా మాట్లాడాల్సిన పని లేదు. కానీ కొంతమంది దుర్మార్గులు, ఇటువంటి నీచ్ కమిన్ కుత్తేలు, మోతీరామ్ లాంటి ఇటువంటి దుర్మార్గులు, సిఆర్పిఎఫ్, ఇదేదో సామాన్యమైనటువంటి ఒక సిఆర్పిఎఫ్ వ్యక్తి కాదు, సిఆర్పిఎఫ్ లో ఏఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్నాడు. మీకు విషయం తెలుసా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కంటే 6 రోజుల క్రితం వరకు కూడా అక్కడే విధులు నిర్వర్తించాడట, సమీపంలోనే విధులు నిర్వర్తించాడట, అక్కడే పనిచేస్తాడు, డ్యూటీలో అక్కడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరగబోతుందని తెలిసినటువంటి సిచ్యువేషన్లో వారం రోజుల ముందుగానే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడట. మరి ఆ సందర్భంలో ఎలా ట్రాన్స్ఫర్ వచ్చిందో తెలియదు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది ఏప్రిల్ 22న. ఆ తర్వాత నుంచి నిత్యం ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీకి సంబంధించినటువంటి గోప్యమైన సమాచారం లీక్ చేయడాలు, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ లీక్ చేయడాలు, ఎక్కడ మిసైల్స్ ఉన్నాయి, ఎలా మోహరించి ఉన్నాం, ఎలా అటాక్ చేయబోతున్నాం, మన భారత ఆర్మీ ఇంటర్నల్గా ఎటువంటి డెసిషన్ తీసుకుంది, లోపల ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చేరవేశారట. 2023 నుంచే కాంటాక్ట్లో ఉండట, అంటే సుమారుగా 2 ఏళ్ల నుంచి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండిపోయి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి మన సమాచారాన్ని చేరవేస్తూ వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ చాలా దుర్మార్గానికి పాల్పడ్డాడు ఈ పాపిస్టి కుక్క. వీళ్ళని డెఫినెట్గా సౌదీలో లాంటి చట్టాలు ఉన్నట్టుగా వీళ్ళని తలాముండం వేరు చేసినటువంటి చట్టాలు తీసుకురావాలి. దేశద్రోహం అటువంటి ఒక చట్టంలో డెఫినెట్గా ఎవరైతే మన భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలకి, శత్రు దేశాలకి చేరవేసేటువంటి ఆ దుర్మార్గులు ఉంటారో వారందరినీ కూడా, జ్యోతి మల్హోత్రా కానివ్వండి, దేవేందర్ సింగ్ కానివ్వండి, తారిఫ్ సింగ్, తర్వాత షాజాద్, మహమ్మద్ ముర్తాజ్ అలీ, అర్మాన్ సింగ్, తారిఫ్ సింగ్, వీళ్ళందరినీ సౌదీ అరేబియాలో అత్యాచార ఘటనలు ఎటువంటి శిక్ష అయితే విధిస్తారో, తలాముండాలు వేరు చేసేటువంటి శిక్ష విధిస్తారో అటువంటి విధంగా శిక్ష ఉండాలి వీళ్ళకి. లేదనక కనుక అంత బహిరంగంగా శిక్షించలేం, భారతీయ చట్టాలు ఒప్పుకోవు, భారతీయ న్యాయస్థానాలు ఒప్పుకో అనుకుంటే కనుక వీళ్ళని ఒక డార్క్ రూమ్లో జైల్లో పడేసి పాములు, తేలు, ఇతరత్ర విషపు జంతువులు ఉంటాయి కదా, వాళ్ళని వాళ్ళలో వదిలేసి వాళ్ళని చంపేయాలి. కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వదు. వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారంటే క్షణం మొత్తం పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నట్టే. వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారు, ఇక్కడ బతికే ఉన్నారు, ఇంకా వాళ్ళ శ్వాస ఆడుతూనే ఉందనంటే కనుక వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులే. భారతీయులు ఎంతకంటే కానే కాదు, భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగిపోయి ఇక్కడ తిండి తిని ఇక్కడే శ్వాస పీల్చుకొని పాకిస్తాన్ల కోసం పనిచేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? సో ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా శిక్ష వేయాల్సిందే, వాళ్ళని బ్రతకనివ్వకుండా చేయాల్సిందే. ఒక న్యూస్ రూమ్లో ఉండి బీయింగ్ జర్నలిస్ట్గా ఈ మాట మాట్లాడుతున్నందుకు అది అగేన్స్ట్గా రూల్స్, లేకపోతే అది సమాజంలో మాట్లాడకూడదేమో. కానీ డెఫినెట్గా ఇటువంటి ద్రోహుల విషయంలో నేను మాట్లాడి తీరతాను, మాట్లాడకుండా ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఆపలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన పని చిన్నదేం కాదు. ఏకంగా 28 మంది ప్రాణాలు పుట్టున పెట్టుకున్నారు, 28 మంది బలిగొన్న పరిస్థితి కనబడింది, హతమయ్యారు, వాళ్ళందరి మరణాలకు కారణమయ్యారు. అటువంటి వ్యక్తులని చాలా తేలికపాటిగా ఊరుకుంటామా? సో మన సిఆర్పిఎఫ్ జవానే మన వాళ్ళ ప్రాణాలు తీశారంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఏ రకంగా శిక్షించాలనేది. సో మీరు కామెంట్ చేయండి, ఏ రకంగా శిక్షించాలి, ఎటువంటి దుర్మార్గులను ఇంకా ఉన్నారు, స్లీపర్ సెల్స్ ఉన్నారు, దయచేసి వాళ్ళను కూడా కనిపెట్టే పనిలో ఉండండి.
కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.